డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన శాస్త్రాలను పురాతన సాంప్రదాయాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి మాత్రం కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 18వ తారీఖు 6వ నెల 2025 18th June 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగే ఒక రిక్వెస్ట్, అది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే ఈరోజు ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడ్ అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత మనం నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా పూర్వభద్ర నక్షత్రం జరుగుతుంది. ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలంటే ఈ పూర్వభద్ర నక్షత్రం ప్రకారమే దెబ్బలాట పెట్టుకోవాలా. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి అనేది మెయిన్ రంగు అనమాట. కోడి అనేది పసిమి కోడి మీద, నెమలి మీద, కోడి నెమల మీద విజయం అనేది సాధిస్తుంది. శుద్ధ కోడి అనేది ఈ విధంగా ఉంటుంది నక్షత్రం. ఇలా టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ కాకి నెమల పింగళాలు, లేదంటే నల్లబొట్ల సేతువాలు, ఇక్కడ పింగళాలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఆ పింగళాల్లో కూడా కాకి నెమల పింగళాలు కానీ నల్లబొట్ల సేతువాలు కానీ ఈ టైమింగ్స్లో చాలా చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కాకి పింగళాలు, సేతువాలు, పచ్చకాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, 9 కాకులు, పశ్చిమగల కాకులు, కాకి డ్యాగరు, పచ్చకాకి డ్యాగరు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు నెమ్మలి అబ్రాసులు, గట్టి కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉండే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కుసి బొంగ తెలుపు ఉండాలి. తెలుపు గల కోడి మేళాలు, కోడి కాకులు, కోడి రసంగులు, కోడి డ్యాగలు, కోడి తెల్ల మేళాలు, శుద్ధ డ్యాగలు, ఎర్ర డ్యాగలు, మిరపపండు డ్యాగలు, కోడి ఎర్ర మైలాలు, తెల్ల నెమళ్ళు, గేరువాలు, గరుడ మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ బొంగ, కుసి, కాళ్ళు అన్నీ నలుపున్నటువంటి కాకి నెమల పింగళాలన, లేదంటే ఇలాగే బొంగ తెలుపు, బొంగ నలుపు, కుసి నలుపు, కాళ్ళు నలుపున్నటువంటి నల్లబొట్ల సేతువాలను కానీ ఇలాంటి వాటిని కనుక మనం ఈ టైమ్స్లో ముసుగు ఉపయోగించుకున్నట్లయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టైమ్స్లో. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉండేటప్పటికి ఇక్కడ ముసుగు రంగు వచ్చేటప్పటికి తెల్ల నెమళ్ళు, లేదంటే తెల్ల కక్కెరలు, అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి తెల్ల నెమళ్ళు కానీ తెల్ల కక్కెరలు కానీ పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి బొంగ తెలుపు, కుసి తెలుపున్నటువంటి కోడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, కోడి మైలా నెమళ్ళు, కోడి మైలాలు, కోడి చూపు గౌడి నెమళ్ళు, కోడి కక్కెరలు, కోడి ఎర్ర మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులకి గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి బొంగ నలుపు, కుసి నలుపు ఉన్నటువంటి పచ్చకాకి డ్యాగలు, పచ్చకాకులు, గట్టి కాకి డ్యాగలు, పశ్చిమగల కాకులు, శుద్ధ డ్యాగలు, గట్టి కాకులు, 9 కాకులు, ఎరుపు కుంచిన కాకి డ్యాగలు, నల్ల డ్యాగలు, నల్ల కాకులు, నల్ల కాళ్ళు ఉన్నటువంటి రసంగులు, నల్లకట్ట రసంగులు అంటారు కదా, అలాంటి నల్లకట్ట రసంగులు, అన్ని రకాల కాకులు, పచ్చకాకులు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. నెక్స్ట్ టైంకి వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ముసుగు పెట్టుకునేటప్పటికి ఎర్ర పొలాలు, లేదంటే డ్యాగ పింగళాలు, ఇక్కడ ఎర్ర పొలాలు, డ్యాగ పింగళాలు అనేవి చాలా బాగా ఉపయోగపడే రంగులు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి
తోకలో ఒకే తెలుపు ఉండాలి. ఒకే తెలుపు ఉన్నటువంటి చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, పిసికి బోర డేగలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, చింతపిక్కల డేగలు, అలాగే కోడి రసంగులు కూడా ఈ టైమ్స్లో గెలిచే అవకాశం ఉంటుంది. చూపుల్లో మాత్రమే. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కుసి నలుపు ఉండాలి. కుసి నలుపు ఉన్నటువంటి పచ్చకాకి నెమళ్ళు, నున్నబూర కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, నల్లకట్టు అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు, అలాగే పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, నల్ల సవలాలు, గట్టి కాకులు, నల్ల కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేప్పటికి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు కోడి కాకులు. ఇక్కడ కోడి కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మన టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకును కనుక పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ బొంగ తెలుపు ఉన్నటువంటి కోడి కాకి డేగలు, నల్లకట్ట రసంగులు, కోడి నల్ల మైలాలు, అలాగే గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ మసర కుసి అనేది మసర ఉండవాలి. మసర కుసి నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, పిసికి బోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమల పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల కక్కెరలు, కోడి కక్కెరలు, పిచ్చుకవన్నీ గౌడి నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, అలాగే గౌడ అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు ఉన్నటువంటి కోడి కాకులను మాత్రమే పెట్టుకోవాలి. ఓకే. ఇక నెక్స్ట్ టైంకి వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ముసుగుపెట్టిన రంగులు ఎర్ర నెమళ్ళు, కాకిడాగ పర్లాలు, లేదంటే నెమలి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకే కాదు ఈ రంగులు ముసుగు కూడా పెట్టుకోవచ్చు. వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎర్ర పశ్చిమ నెమలి పర్లాలు, ఎర్ర అబ్రాసులు, శుద్ధ డేగలు, నెమలి పర్లాలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమగల కాకి డేగలు, బాగా పశ్చిమగల డేగలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులో కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి తెలుపు, బొంగ తెలుపు గల కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి ఎర్ర మైలాలు, గంధం బొట్ల సేతువాలు, తెల్ల కక్కెరలు, కోడి చూపు గల రసంగులు, ఎర్ర మైలాలు, బూడిద రంగు మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ఎర్ర నెమలను లేదంటే కాకిడాగ పర్లాలనైనా పెట్టుకోవచ్చు, లేదంటే నెమల డాగలనైనా కూడా మనం ఈ టైమ్స్లో ముసుగు ఉపయోగించుకోవచ్చు. అలాంటి వాటిని మాత్రమే మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఓకే. ఇక పగల గురించి చెప్పింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్దాం. రాత్రిపూట నైటు టైమింగ్ వచ్చేసి 6:30 నుంచి 8:30 వరకు. 6:30 నుంచి 8:30 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ నల్లబొట్ల సేతువాలు. ఈ టైమ్స్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోలికి నల్లబొట్ల సేతువాలను కనుక ఉపయోగించుకుంటే మనకి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ కాకి పింగళాలు, బాగా పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర మైలాలు, మిరపపండు డేగలు, రసంగి డేగలు, అన్ని రకాల కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు,
ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ కోడి నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగుల చోటు ఇక్కడ కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, కోడి తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, పింగళా నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకి డ్యాగలు, పచ్చ కాకి డ్యాగలు, గట్టి కాకులు, ఎరుపుకు మించిన డ్యాగలు, గట్టి కాకులు, శుద్ధ డ్యాగలు, కాకి డ్యాగలు, నల్ల కాకులు, నల్ల కాకి డ్యాగలు, ఇలాంటివి అన్ని రకాల పచ్చ కాకి డ్యాగలు, నల్ల కాకులు, గట్టి కాకి డ్యాగలు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న ఇక్కడ ఎర్ర పొలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలను కానీ డ్యాగ పింగళాలను కానీ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగుల చోటు ఇక్కడ శుద్ధ డ్యాగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డ్యాగలు, మిరపపండు డ్యాగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు, కోడి ఎర్రమైలాలు, కోడి ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి మాత్రమే గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, నల్లకట్టు అబ్రాసులు, 9 వన్నె కాకులు, నెమలి అబ్రాసులు, పచ్చకాకి డ్యాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులు ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.